Hi guys, welcome to Locker Room and this is Abhinay, this is Chari and ఈ రోజు మనం వీక్లీ స్పోర్ట్స్ రౌండ్ అప్ థర్డ్ ఎపిసోడ్ చేస్తున్నాం. సో చాలా స్పోర్ట్స్ మనం ఆల్రెడీ మిస్ అవుతున్నాం, కొన్ని ఈవెంట్స్ అయిపోతున్నాయి కాబట్టి అన్ని కవర్ చేస్తూ ఎవ్రీ వీక్ ఒక వీడియో ఫార్ షూర్ వీక్లీ స్పోర్ట్స్ రౌండ్ అప్ అని అనుకున్నాం. సో డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దేని గురించి స్టార్ట్ చేయాలి తెలుసు కదా, Yeah. మోస్ట్ రీసెంట్ Yes. క్రేజియస్ట్ స్టఫ్ మ్యాడ్నెస్ ఫార్ములా 1. మామూలు కాదు, మెంటల్స్. Crazy అసలు. ఫార్ములా 1 2025 ఇయర్ 24 రేసెస్ నిన్నటితో పూర్తయినాయి గైస్. సో యాక్చువల్లీ అయితే ఎవ్రీ ఇయర్ కార్ ఎవరిదైతే బాగుంటుందో ఆ కార్ కొట్టుకుంటూ వచ్చేయడం, ఆ కార్లో ఉన్న డ్రైవర్స్ బాగా పర్ఫామ్ చేయడం అనేది ఇది అదొక ఆనవాయితీ. బట్ అప్పుడప్పుడు ఎలా టర్న్ అవుట్ అవుద్దంటే లాస్ట్ రేస్కి వచ్చేసరికి కూడా ఇంకా ఎవరు ఛాంపియనో డిసైడ్ అవ్వదు. సమ్ టైమ్స్ 2021లో అలా అయింది. అవును, మళ్ళీ తర్వాత 2025లో అబుదాబీకి వచ్చేసరికి ఇంకా ఆస్కర్ పియాస్ట్రీ, ల్యాండో నారిస్, మ్యాక్స్ వర్స్టాపెన్ ముగ్గురికి టైటిల్ గెలిచే ఛాన్స్ ఉండింది డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో. సో నిన్న జరిగిన రేస్ ఇట్ వాజ్ మ్యాడ్ మ్యాక్స్ యాంథ్రాక్స్ ఫీల్స్ అనమాట. క్రేజీ. స్టార్ట్ అవ్వకముందు అమ్మ అసలు 15 రేసెస్ రౌండ్ 15 అయ్యేసరికి మ్యాక్స్ వర్స్టాపెన్ నియర్లీ 120 పాయింట్స్ కంటే ఎక్కువ డెఫిసిట్లో ఉండే, కొట్టుకుంటూ వచ్చి ఇంకా అల్టిమేట్లీ హీ వాజ్ సమ్ 12 పాయింట్స్ డిఫరెన్స్ ఆఫ్ ల్యాండో నారిస్. అది పీక్ ఇంకా. సో నిన్న జరిగింది ఫైనల్ లెగ్ ఆఫ్ 2025 క్యాలెండర్ లాస్ట్ రేస్ అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి మ్యాక్స్ వన్ ది రేస్. బట్ ల్యాండో నారిస్ థర్డ్ ఫినిష్ చేయడం వల్ల ల్యాండో నారిస్ 2 పాయింట్స్ తేడాతో 2025 వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఏంట్రా ఇది, ఏం మాట్లాడుతున్నారు, ల్యాండో నారిస్ ఎవడు, మాకు తెలిసిన సన్నీ హైస్ ఒకడే అని అనుకుంటే దిస్ ఈజ్ F1 గైస్. నెక్స్ట్ ఇయర్ కొత్త రెగ్యులేషన్స్ వస్తాయి కాబట్టి ఎవరన్నా కొత్తగా వస్తే ఫాలో అవడం స్టార్ట్ చేయండి. మా ఫిగరింగ్ అవుట్ F1 వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది. సో ఏమనిపించింది నీకు రేస్ స్టార్ట్ అవ్వకముందు? వర్ యూ రూటింగ్ ఫర్ మ్యాక్స్ ఆర్ లైక్ లేదు ల్యాండో గెలుస్తాడు అన్నట్టుండేనా? ఎట్లుండే? సో రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఐ వాజ్ లైక్, సో నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఐఎమ్ అ వెరీ న్యూ వాచర్. సో సిన్స్ ఐఎమ్ న్యూ వాచర్, నేను కొత్తగా ఇప్పుడే ఈ స్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఐ ఓన్లీ సీ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ మ్యాక్స్ అండ్ మ్యాక్స్ హ్యాస్ బిన్ డామినేటింగ్ దట్ వే ఫార్ షూర్. బట్ ఎప్పుడైతే ఆస్కర్ అండ్ నారిస్ ఇద్దరు ఒక వెరీ హై లీడింగ్ పొజిషన్లో ఉన్నారో ఐ వాజ్ లైక్ ఫైనలీ వీ హ్యావ్ అ న్యూ ఛాంపియన్. కానీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ మ్యాక్స్ వర్స్టాపెన్ చేసిన డామినేషన్, ఇట్ ఈస్ స్టిల్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ కంబ్యాక్స్. మెంటల్ కంబ్యాక్. ఫైనలీ ఒక 2 పాయింట్స్ తేడా కొట్టినా కూడా ఫుల్ సల్యూట్ బ్రో అసలు. అంటే అండ్ ఆల్సో నువ్వు ఎలా చూడాలి అంటే దీన్ని, మ్యాక్స్ వర్స్టాపెన్ కున్న కారు మెక్లారెన్ కున్న కారు మైల్స్ డిఫరెంట్ దగ్గరలో కూడా లేవు అసలు. ఒక పాయింట్కి వచ్చేసరికి మెక్లారెన్స్ డామినేట్ చేశారు, చాలా రేసులు మిగిలి ఉండగానే డ్రైవర్స్ ఛాంపియన్షిప్ కూడా కొట్టేశారు. కానీ మ్యాక్స్ ఒక్కడే, అంటే ఇట్ ఈస్ జస్ట్ హిస్ పర్ఫెక్షన్. ఎవ్రీ కార్నర్ ఎంత స్పీడ్తో కార్నర్లోకి వెళ్ళాలి, ఎంత స్పీడ్తో బయటకు రావాలి అంటే ఇంకా అది ప్రెసిషన్ అంటారు చూడు, ఆ ప్రెసిషన్తో ఎవ్రీ కార్నర్, ఎవ్రీ రేస్, ఎవ్రీ ట్రాక్ కొట్టుకుంటూ వచ్చి లాస్ట్ వరకు లాక్కొచ్చాడు. అండ్ ఈక్వల్లీ దేర్ వర్ సమ్ హ్యూజ్ మిస్హ్యాప్స్ ఫ్రమ్ మెక్లారెన్ ఆల్సో. ఒక రేస్ లో డబుల్ డిస్క్వాలిఫికేషన్ అయింది. దట్ ఈస్ ద మోస్ట్ క్రేజియస్ట్ అసలు అది. సో అలాగే డబుల్ డిస్క్వాలిఫికేషన్లు అవ్వడం అండ్ పియాస్ట్రీ అంటే పపాయా రూల్స్ అని చెప్పి పియాస్ట్రీని కొంచెం నారిస్కి ప్రయారిటైజ్ చేయడం, వాళ్ళే కొంచెం స్ట్రాటజీలు మెస్అప్ చేశారు. అంతెందుకు ఖతార్ జీపీలో కూడా స్ట్రాటజీలు మెస్అప్ చేశారు. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటుంది, నేను రేస్ తర్వాత చూశాను, కిమి యాంటోనెల్లి లాస్ట్లో చిన్న స్లిప్ అయిపోయి ఒక ప్లేస్ నారిస్కి ఇచ్చేస్తాడు, అది ఓవర్టేక్ చేసేస్తాడు యాంటోనెల్లిని. అది ఓవర్టేక్ చేయకపోయి ఉంటే మ్యాక్స్ ల్యాండో ఒకే పాయింట్స్తో ఫినిష్ చేసేవారని, జస్ట్ 2 పాయింట్స్తో ఓడిపోయాడు కదా మ్యాక్స్. సో ఇదంతా మాట్లాడుతున్నారు. బట్ వెరీ క్లోజ్ సీజన్ అసలు. ఈ ఇయర్ ఇంత క్లోజ్ అవ్వడం అనేది అది క్రేజీనెస్, జస్ట్ ప్యూర్ బ్రిలియన్స్ ఆఫ్ మ్యాక్స్ వర్స్టాపెన్ ఈ ఎరాలో. ఇఫ్ ఫర్ మీ
పర్సనల్లీ మ్యాక్స్ ఈజ్ ది బెస్ట్ డ్రైవర్, నో డౌట్ అబౌట్ ఇట్. క్రేజీ డ్రైవర్. సో యా, రెడ్ బుల్ నెక్స్ట్ ఇయర్ కార్లు మారుతున్నాయి, కొత్త టీం వస్తుంది. రేసర్ మార్చారు, డ్రైవర్ అలాగే డ్రైవర్ ఎప్పుడు మారుతానే ఉంటాడు. రెడ్ బుల్ సెకండ్ డ్రైవర్ అనౌన్స్ చేసిన తర్వాత భాయ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఐసాక్ హజ్జార్ ఇప్పుడు రేస్ చేయబోతున్నాడు 2026లో మ్యాక్స్ వర్స్టాపెన్తో పాటు. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ క్రేజీ F1 సీజన్. అండ్ వన్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫెరారీ ఈరోజు. ఫెరారీ వర్ ఆల్సో అన్ఎక్స్పెక్టెడ్లీ గుడ్. అండ్ చార్ల్స్ లెక్లర్క్ అయితే లిటరలీ థ్రెటన్ చేశాడు చాలా సేపు. వర్స్టాపెన్ అలా కంటిన్యూస్ గా ఈ వాజ్ లైక్ డామినేటింగ్, మెయింటైనింగ్ హిస్ లీడ్. అంతా క్రేజీగా ఉంది. నారిస్ అయితే లిటరలీ థర్డ్ చాలు అనుకుంటే అలా మేనేజ్ చేసుకుంటూ బ్రో వెనకాలేమో లెక్లర్క్ చాలా సేపు స్కేర్ చేసాడు. ఇంకా లాస్ట్ వచ్చేసరికి 12 laps ఇంకా ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక ల్యాప్ 49-50 వరకు 3-4 seconds గ్యాప్ ఉంది. తర్వాత రేస్ ఎండ్కి వచ్చరికి 8-9 seconds వెళ్ళిపోయింది ఆ గ్యాప్. క్రేజీ. అండ్ లాస్ట్ లో మళ్ళీ మనకు కూడా కొన్ని స్కేర్స్ ఇచ్చారు. నారిస్ సడన్ గా 51st lap సడన్ గా పిచ్చేద్దామా సడన్ గానే. బట్ థ్యాంక్ఫుల్లీ హి డిడ్ంట్. అండ్ ఓవరాల్ చెప్పాలంటే మాత్రం ఇట్ వాజ్ ఎ గ్రేట్ సీజన్. 2025 వాజ్ ఎ గ్రేట్ సీజన్. ఎవరన్నా కొత్తగా ఫాలో అవడం మొదలు పెడితే మాత్రం కీప్ కంటిన్యూయింగ్ ఫాలోయింగ్ ద స్పోర్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే 2026 Feb Jan ఆ టైంలో ఒక్కొక్కరు కార్ని చూపిస్తారు ఫస్ట్ టైం. మా కార్ ఎలా ఉండబోతుంది అని. నెక్స్ట్ ఇయర్ గ్రిడ్లోకి ఆడి వస్తుంది, క్యాడిలాక్ వస్తుంది. సో కొత్త రెగ్యులేషన్స్ కాబట్టి కొత్త లివరీ వస్తుంది, కొత్త కార్లు కనబడుతూ ఉంటాయి. మళ్ళీ డ్రైవర్స్ లైక్ పెరేజ్, బోటాస్ వీళ్ళందరూ మళ్ళీ గ్రిడ్లోకి వస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత మార్చ్లో మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుద్ది. దానికి 1 week ముందు టెస్టింగ్ అని ఒక 3 days టెస్టింగ్ జరుగుద్ది. ఆ టెస్టింగ్ నుంచి ఇంకా మీరు ఫాలో అవ్వకుంటే వెళ్ళచ్చు. ఏ కార్ బెటర్ ఉంది, ఎవరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, అసలు కార్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి మెల్లగా. అండ్ ఆల్సో ఓవరాల్గా సీజన్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఫర్ మీ పర్సనల్లీ ఓకే మ్యాక్స్ వర్స్టాపెన్ ఇదంతా మాట్లాడుకున్నాం, కానీ ద టర్న్ అరౌండ్ ఆఫ్ విలియమ్స్ యాజ్ ఎ టీమ్ క్రేజీ అనిపించింది నాకు. ఎందుకంటే నేను అనుకోలేదు ఈ ఇయర్ విలియమ్స్ 2 పోడియంలు కొడుతుందని. అది కూడా కార్లోస్ సైన్స్ విలియమ్స్కి వెళ్ళి 2 పోడియంలు కొట్టాడు. విలియమ్స్ ఫినిష్డ్ 5th ఇన్ ది కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్. వాళ్ళు అంత బెస్ట్గా 2017లో పర్ఫామ్ చేశారంట. ఆ తర్వాత మళ్ళీ 2025లోనే పర్ఫామ్ చేశారు. కార్లోస్ సైన్స్ పోడియంకి వెళ్ళినా కూడా ఇట్ ఫీల్స్ లైక్ వెరీ నైస్. ఫీల్స్ లైక్ అరే కార్లోస్ సైన్స్ ఫ్యాన్స్ కింద ఒకసారి వచ్చి అటెండెన్స్ వేయండి, స్మూత్ ఆపరేటర్ అని చెప్పి. ఓకే, సో యా క్రేజీ జరిగింది. వెరీ నైస్ సీజన్, గుడ్ సీజన్. మోస్ట్ ఇంతవరకు వస్తుందని అవ్వడం అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్ అండ్ ఇట్ వాస్ గుడ్ దట్ ఇట్ హ్యాపెన్. దిస్ ఇస్ ఫర్ F1. దిస్ ఇస్ ఫర్ F1. లెట్స్ మూవ్ ఆన్ టు క్రికెట్. క్రికెట్ లో మనకి బోల్డ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం. సో ఫస్ట్ ఆబ్వియస్లీ ఇండియా సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుకుందాం. ఇండియా సౌత్ ఆఫ్రికా క్రేజీ వన్ డే సిరీస్. అండ్ ఆల్సో మనం వన్ డే సిరీస్ అనగానే కూడా మనకి తెలుసు వన్ డే సిరీస్ కి ఆబ్వియస్లీ 2 స్టార్స్, ఇంకా వాళ్ళు ఆడుతున్న ఒకే ఒక్క ఫార్మాట్ ODI ఫార్మాట్ కాబట్టి అఫ్ కోర్స్ ఆ ఫ్రెంజీ ఉండింది, స్టేడియంస్ ఫిల్ అయినాయి, బజ్ ఉండింది. ఫస్ట్ ఎక్కడ జరిగింది? రాంచీలో జరిగింది, నెక్స్ట్ రాయ్పూర్లో జరిగింది, నెక్స్ట్ వైజాగ్లో జరిగింది. అండ్ ఇండియా వరుసగా లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో మ్యాచ్ ముందు వరుసగా 20 మ్యాచెస్ టాస్ ఓడిపోయారు. అండ్ ఫస్ట్ 2 మ్యాచ్లు డ్యూ చాలా ఎక్కువ ఉండే. సో డ్యూ ఫ్యాక్టర్ అనేది బీభత్సంగా ఎఫెక్ట్ చేసింది. మనం 2 సార్లు సెకండ్ బౌలింగ్ వేసాం కాబట్టి ఐడియల్లీ ఒక 10 స్కేల్లో పర్ఫామ్ చేస్తుంటే డ్యూ వల్ల 5 పర్ఫామ్ చేయగలిగారు. లక్కీలీ ఫస్ట్ మ్యాచ్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి కంబ్యాక్ ఇచ్చాడు. బట్ కమింగ్ టు ద వన్ డే సిరీస్, హైలైట్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద కింగ్ విరాట్ కోహ్లీ. నాకు మళ్ళీ నువ్వు ఏదన్నా చెప్పు, ఎన్నన్నా మాట్లాడు, విరాట్ కోహ్లీ ఇన్ ODIs అదొక మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. మనోడికి 100% ప్రాపర్గా పేస్ చేసుకుంటాడు ఇన్నింగ్స్. అండ్ ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు అలా ఉంటుంది ఇన్నింగ్స్. చిన్న టార్గెట్స్ ప్లేస్ చేసుకుంటూ అలా మెల్లగా వెళ్తూ అలా యాక్సిలరేట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోద్ది, తెలియకుండా సుప్పుని వెళ్ళిపోద్ది. సింగిల్స్ అండ్ టూస్ పరిగెడతాడు రా మనిషి. 37 years అంటే ఎలా రా నమ్మేది, అసలు ఎట్లా అన్నట్టే ఉంటుంది.
క్రేజీ అసలు బిట్వీన్ ద వికెట్స్ ఎక్సలెంట్ రన్నింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎవ్రీ డబుల్ ఎలా పరిగెట్టిస్తాడంటే ఈవెన్ యంగ్ పీపుల్ రోహిత్ శర్మ అయితే ఓ బాబు నీతో మూడు నేను పరిగెట్టలేనురా అన్నట్టే ఉంటుంది. సో బట్ ఇద్దరు చాలా బాగా ఆడారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళిద్దరు ఆడారు బికాస్ ఎగ్జాక్ట్లీ బయట సెలెక్షన్స్ ఎన్వైరన్మెంట్ వరల్డ్ కప్ ఇదంతా అది ఎక్కడ వీళ్ళిద్దరూ వరల్డ్ కప్ ఆడేదానికి హెల్ప్ చేస్తున్నట్టు లేదు. ఎగ్జాక్ట్లీ వీళ్ళని ఎంత త్వరగా Against the ఇట్స్ మోర్ అగేన్స్ట్ దెమ్ వాళ్ళది. సో ఐఎమ్ వెరీ అండ్ ఐ థింక్ అజిత్ అగర్కర్ని కూడా బయట ఎప్పుడో మరి రోకో అది వాళ్ళు వరల్డ్ కప్ అది అంటే మనకి యంగ్ టాలెంట్ కూడా ఉన్నారు కదా అని అన్నప్పుడే నాకు భయం వేసింది. అండ్ గుడ్ దట్ థర్డ్ మ్యాచ్లో నో లుక్ 6 అవుట్ కొడతాడు. అది కొట్టినట్టు ఉంటుంది అది. దట్ ఈస్ లైక్ ప్రాపర్ రెస్పాన్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే పర్ఫార్మ్డ్ సో దట్ నౌ దేర్ ఇస్ నథింగ్ దట్ వాళ్ళు చూసి అరే లేదు మీరు యంగ్ టాలెంట్ ఏమీ లేదు. whoever performs అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ దట్ ఇద్దరు ద మెయిన్ స్టాల్వర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఓడిఐ టీమ్ రైట్ నౌ వాళ్ళిద్దరే ప్రాపర్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో ఇండియాకి కూడా హైయెస్ట్ రన్ గెటర్స్ ఇన్ ఓడిఐస్ ఆర్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు రోహిత్ శర్మ అంటే ముందు 2023 వరల్డ్ కప్లో అది నేను ఫస్ట్ 10 overs పేస్ చేస్తాను తర్వాత వీళ్ళు వచ్చి ఆడతారు అన్న ఒక టెంప్లెట్ ఫాలో అవుతుండే. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ అలా కాకుండా ఫస్ట్ కొంచెం టైం తీసుకుని మ్యాచ్కి తగ్గట్టు ఆడడం స్టార్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ ప్లేడ్ హౌ విరాట్ కోహ్లీ ప్లేస్ యాజ్ ఆల్వేస్. ఫస్ట్ 2 matches 2 సెంచరీలు కొట్టాడు. థర్డ్ మ్యాచ్ 65 runs కొట్టాడు, నాట్అవుట్. అండ్ ఈవెన్ రోహిత్ ప్లేడ్ వెరీ వెల్. ఐ థాట్ పర్సనల్లీ థర్డ్ మ్యాచ్లో రోహిత్ హ్యాడ్ ఏ సెంచరీ టు హిట్ కానీ మిస్ అయింది. బట్ ఇద్దరు చాలా బాగా వెరీ హ్యాపీ ఆఫ్ లైక్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ ద సిరీస్ టర్న్ అండ్ గుడ్. అండ్ వాట్ వన్ మోర్ థింగ్ ఐ సీ ఈజ్ దెర్ ఈస్ ఆల్వేస్ ఒకప్పుడు స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ ఇంకా పీక్ రీచ్ అవుట్ వాళ్ళ పీక్ పర్ఫార్మెన్స్ టైం వస్తున్నప్పుడు దెర్ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ రో వర్సెస్ రోహిత్ కోహ్లీ. ఇప్పుడు వెన్ ఐ సీ దెమ్ టుగెదర్ సెలబ్రేటింగ్ టుగెదర్ ఎంజాయింగ్ థర్డ్ మ్యాచ్ లోనైతే మంచి ఇలా డాన్స్ విరాట్ చేస్తున్నాడు, దర్ హ్యావింగ్ ఫన్ అండ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ. పర్సనల్లీ నాకైతే విరాట్ కోహ్లీని ఈ సిరీస్ లో చూసి 2016-2017 కోహ్లీరా అన్నట్టు అనిపించింది. అసలు జస్ట్ రావడం, స్కోరింగ్ రన్స్ ఫర్ ఫన్, and one more good thing is Rituraj Gaikwad also finally got his chance and then he proved himself. Baga very good. Kuldeep Yadav ki it was a good series. మంచిగా అయింది. జైస్వాల్ సెంచరీ కొట్టాడు లాస్ట్ మ్యాచ్. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఐ థింక్ సెకండ్ మ్యాచ్ అంతగా వెళ్ళలేదు. థర్డ్ మ్యాచ్ బాగా చేశాడు మళ్ళీ. హర్షిత్ రాణా వాజ్ ఆల్సో ఫైన్. మంచి సిరీస్. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు T20 వస్తున్నాయి కదా, మరి మళ్ళీ ఇంకా రోహిత్ కోహ్లీ ఇవన్నీ ఇంక లేదు, మళ్ళీ బ్యాక్ టు మన బాయ్ అభిషేక్. చూడాలి. సో అభిషేక్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నడుస్తుంది. అవును, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నేను ఎందుకు ఫాలో అవుతున్నాను అంటే ఇప్పుడు మోస్ట్లీ ఇది ఒక మినీ ఆక్షన్ ఐపీఎల్లో జరగబోతుంది. అండ్ ఐపీఎల్లో జరగబోయే మినీ ఆక్షన్కి ఏదైతే టాలెంట్ పూల్, ఇండియన్ టాలెంట్ పూల్ ఏదైతే ఉందో దానికి వన్ ఆఫ్ ది మెయిన్ స్కౌటింగ్ థింగ్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ. ఎందుకంటే ఓవరాల్ సో మెనీ టీమ్స్ విల్ ప్లే. ఒకసారి టేబుల్ చూస్తే 4 గ్రూప్స్ ఉంటాయి. 4 8s 32 టీమ్స్ ఆడతాయి. అన్ని స్టేట్స్, సర్వీసెస్, రైల్వేస్ వీళ్ళందరూ కూడా ఆడతారు. కాబట్టి చాలా టాలెంట్ పూల్ ఉండడం వల్ల నేను అందరినీ ఫాలో అవుతూ వస్తే వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ ఇప్పటికీ ప్రతి టీము 6 matches ఈచ్ ఆడింది. అండ్ ఆంధ్ర, తెలుగు టీమ్స్ 2 ఆంధ్ర చాలా బాగా ఆడుతుంది, హైదరాబాద్ కూడా చాలా బాగా ఆడుతుంది. హైదరాబాద్ అయితే వాళ్ళ గ్రూప్లో టాప్. గ్రూప్ బిలో, గ్రూప్ ఏలోనేమో ఆంధ్ర సెకండ్ ఉంది, ముంబైతో పాటు పాయింట్స్ షేర్ చేసుకుంటుంది. అండ్ నెట్ రన్ రేట్ తేడాతో డిఫరెన్స్ ఉంది. సో ఎక్సలెంట్ అండ్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఆంధ్ర అండ్ హైదరాబాద్ 2 teams లో కూడా దేర్ ఇస్ నాట్ లైక్ సింగిల్ స్టార్ ఒక్కడే ఆడుతున్నాడు అన్నట్టు కూడా లేదు. అశ్విన్ హెబ్బార్ ఇస్ ప్లేయింగ్, రికీ బూయ్ ఇస్ ప్లేయింగ్, అశ్విన్ హెబ్బార్, చామా మిలింద్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు. ఆంధ్రాలో అయితే బౌలింగ్ బాగుంది. పృథ్వీరాజ్, శశికాంత్, సత్యనారాయణ రాజు వీళ్ళందరూ బౌలింగ్ బాగా వేస్తున్నారు. అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి మాత్రం నువ్వు చెప్పినట్టు అశ్విన్ హెబ్బార్ ఆంధ్ర కదా, అశ్విన్ హెబ్బార్ ఇస్ ఆంధ్ర. చామా మిలింద్ బాగా ఆడుతున్నాడు.
వీళ్ళందరూ బాడుతున్నారు. తనై త్యాగరాజన్ అని ఒక స్పిన్నర్ తనై త్యాగరాజన్ తనై త్యాగరాజన్ చాలా బాడుతున్నాడు. సో వీళ్ళందరూ బాగుంది యాక్చువల్లీ. సయ్యద్ ముష్తాక్ అలీలో ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, నేను ఐ వాజ్ ఫాలోయింగ్ స్మరణ్ రవిచంద్రన్ అసలు ఎలా ఆడుతున్నాడు అని. స్మరణ్ ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. వన్ థింగ్ ఈస్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ఎ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఫర్ కర్ణాటక, బట్ స్టిల్ గుడ్ సైన్స్. ఏదో రంజీ ఒకటే ఆడతాడు అన్నట్టు కాకుండా రంజీలో ఎక్సలెంట్ ఆడాడు రా. అగైన్ సయ్యద్ ముష్తాక్ అలీలో కూడా మళ్ళీ రంజీ కంటిన్యూ అవుతుంది కదా, ఎప్పుడు ఫెబ్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ అది అయిన తర్వాత ఇది ఎప్పుడు ఐ థింక్ December 18th ఎప్పుడు అయిపోతుంది. December జాన్ లో కూడా ఉన్నట్టుంది లేదా, అంటే ఐ థింక్ ఈ లెగ్ అనుకుంటున్నాను నేను కూడా, నాకు తెలీదు. అండ్ ఆల్సో ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, స్మరణ్ ఫస్ట్ 1 మ్యాచ్ 2 మ్యాచెస్ ఒక పొజిషన్లో ఆడాడు, కానీ దాని తర్వాత నుంచి స్మరణ్ స్టార్టెడ్ ప్లేయింగ్ అట్ నెంబర్ 5 చూసాను. సో మేబీ SRH నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చి నువ్వు 5లో ఆడు, 5లో ఆడితే చూడాలని ఉంది, ఆర్ లైక్ రీడ్ చేయొచ్చు అన్నట్టు ఏమన్నా చెప్పుంటారు. బట్ యా గుడ్ సైన్స్. అంటే లైక్ స్కౌటింగ్ కి కూడా CSK ఇస్ లుకింగ్ ఎట్ దిస్ గై కాల్డ్ ఆకిబ్ నబీ అని JNK ఎక్స్పెన్సివ్ బట్ చాలా బాగా వేస్తున్నాడు. చాలా బాగా వేస్తున్నాడు. గుడ్ పవర్ ప్లే బౌలర్. సో మంచి పూల్ ఉంది. రాజ్ లింబానీ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, హైదరాబాద్ గ్రౌండ్ లో చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో SRH వాళ్ళు ఈవెన్ చాలా టీమ్స్, ఈవెన్ లైక్ అస్సాం, మణిపూర్, ఈ టీమ్స్ లో కూడా దెన్ లెస్సర్ ప్రాబబ్లీ నోన్ టీమ్స్ లో కూడా దెర్ ఇస్ సమ్ వన్ ఇన్ సమ్ గేమ్ హూస్ పుట్టింగ్ అప్ అ షో. ఓవరాల్ సయ్యద్ ముష్తాక్ అలీ మంచిగా నడుస్తుంది. అండ్ ఇట్ ఇస్ అ ప్రాపర్ థింగ్. ఎగ్జాక్ట్లీ టైమింగ్ కూడా. ఇషాన్ కిషన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, జార్ఖండ్. ఇషాన్ కిషన్ ఇస్ ఆల్సో మంచి హీటెడ్ గొడవలు కూడా అవుతున్నాయి. క్రేజీ స్టఫ్. సో అండ్ ఇట్ వాస్ క్రేజీ దట్ అభిషేక్ ఉప్పల్లో ఆడడం. అసలు టర్న్అవుట్ మ్యాసివ్. అసలు ద క్రౌడ్ ఎంత మంది వచ్చారు అసలు. ఒక సైడ్ ఒక స్టాండ్ మొత్తం నిండిపోయింది. దట్ ఈస్ వెరీ గుడ్ నంబర్స్ ఫర్ సయ్యద్ ముష్తాక్. అభిషేక్ మెల్లగా హీస్ టర్నింగ్ అవుట్ టు బి ఎ స్టార్. ఇంకా స్టేటస్ కొంచెం ఆ జోన్. మరి వరల్డ్ కప్ ఏమన్నా గెలిపించాడు అనుకో సింగిల్ హ్యాండెడ్ గా, అలా ఏమన్నా ఒక 3 మ్యాచ్లు ఇంపార్టెంట్ మ్యాచ్లు పర్ఫామ్ చేసి. అంటే ద థింగ్ ఈజ్, మనం కొన్ని మంది ప్లేయర్స్ని చూసి అరే ఈడు ఆడితే అయిపోద్దిరా అపోజిషన్లో చూసి, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో హెడ్ ఉన్నాడు స్టోక్స్, ఒకప్పుడు వార్నర్, ఇలాంటి వాళ్ళు అరే నుంచుంటే అయిపోద్దిరా అన్న ఒక డేంజరస్ ఇది ఉంటుంది చూడు, ఒక ఆరా. అభిషేక్ మెల్లగా డెవలప్ చేసుకుంటున్నాడు. నిజంగా ఇప్పుడు కూడా అభిషేక్ ఆడి నుంచున్నాడు అనుకో, ఒక 50 బాల్ నుంచున్నాడు అనుకో, అవగడేస్తాడు. సో అలాంటి ఒక జోన్లోకి వెళ్తున్నాడు. హోప్ఫుల్లీ ఇండియాకు కూడా వరల్డ్ కప్లో అదే హెల్ప్ అవ్వాలి, మంచిగా ఆడాలని కోరుకుందాం. సో ఇప్పుడైతే ఒక T20 సిరీస్ వస్తుంది కాబట్టి ఎలా ఆడతాడో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు T20 సిరీస్ వల్ల ఇక్కడ డైనామిక్స్ మారుతాయి, టీమ్ డైనామిక్స్. బికాస్ అభిషేక్ శర్మ పంజాబ్ కి ఈజ్ దర్ టాప్ రన్ స్కోరర్, కెప్టెన్ అండ్ టాప్ రన్ స్కోరర్ వచ్చేస్తాడు ఇప్పుడు. చూడాలి. సో దాట్ ఈస్ దేర్. నెక్స్ట్ ఇంకొక టెస్ట్ సిరీస్ జరుగుతుంది, వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ ఇన్ న్యూజిలాండ్. అండ్ క్రేజీ పార్ట్ ఏంటంటే, ఈ మొత్తం సిరీస్ లో ODIs అయ్యాయి, T20s అయ్యాయి. ఈ రెండిట్లో ఐ థింక్ T20s వర్ వాష్ చేస్తారు వెస్టిండీస్ని. ODIs ఐ థింక్ సారీ ODIs 3-0 కొట్టారు. T20s లో 5 T20లో 4 అయ్యాయి, అందులో 3-1 అని అనుకుంటున్నా. 3-1 అది కూడా కొట్టేశారు. అండ్ రెండిట్లో ఇట్ వాజ్ ఫుల్లీ ఇంకా న్యూజిలాండ్ డామినేషన్. కానీ లాస్ట్ టెస్ట్ మాత్రం అబ్బో మామూలు కాదు, ప్యూర్ ప్రాపర్ టెస్ట్ మ్యాచ్. అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఈవెన్ కాంటెస్ట్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్లో అది అవ్వడం వేరు, కానీ ఒక్క ఇన్నింగ్స్ని ప్రాపర్గా ఆడితే టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయొచ్చు, గెలిచే ఛాన్సులు కూడా ఉంటాయి అన్నది మాత్రం టెస్ట్ మ్యాచ్లోనే సాధ్యం. అది ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లు చూసినా సరే, ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ వెస్టిండీస్ అంత గొప్పగా స్కోర్ చేయలేదు, 167కి ఆల్అౌట్ అయిపోయారు అంతే. ఆ తర్వాత వాళ్ళు వెన్ న్యూజిలాండ్ కేమ్ బ్యాక్ టు బ్యాట్, వాళ్ళు క్యాచెస్ వదిలేశారు. రచిన్ రవీంద్ర క్యాచ్ వదిలేశారు. రచిన్ రవీంద్ర వెంట హెడ్ అండ్ స్కోర్డ్ 176. టామ్ లేథమ్ 145 స్కోర్ చేశాడు. 466 పెట్టి టార్గెట్ 531 ఇచ్చారు. అప్పుడు వెస్టిండీస్ వాళ్ళు దిగారు. వెస్టిండీస్ వాళ్ళు కూడా నువ్వు చూస్తే స్టార్టింగ్ 3 నంబర్ 1, 2, 3 ఏమో ఆడలే. అండ్ అది కూడా థ్యాంక్స్ టు డఫీ. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డఫీ వాజ్ సో గుడ్. ప్రాపర్ గా ఐ థింక్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్, ఇప్పుడు ఐ థింక్ 2, 3 or 4 వికెట్స్, ఇప్పుడు 8-9 వికెట్స్ తీసాడు మ్యాచ్ మొత్తంలో. సో అగైన్ ఇక్కడ షేహోప్ నుంచున్నాడు.
తర్వాత షేహోప్ పడిపోయిన తర్వాత జస్టిన్ గ్రీవ్స్, కెమర్ రోచ్. బ్రో అసలు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఫుల్ ప్రాప్స్ టు హిమ్, వెరీ గుడ్, క్రేజీ. ఎక్సలెంట్. కిమార్ రోచ్ అసలు అలా ఆడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు నా లైఫ్. అన్బిలీవబుల్. దగ్గర దగ్గర గుర్తుంది అప్పుడు ఎప్పుడో మనం సౌత్ ఆఫ్రికాలో గెలిచినప్పుడు డెక్కన్ చార్జర్స్ లో ఉండేవాడు కిమార్ రోచ్. అండ్ దాని తర్వాత ఫిడిల్ ఎడ్వర్డ్స్ ఉండేవాడు. కిమార్ రోచ్ కూడా ఉండేవాడు. కిమార్ రోచ్ ఒక్క సీజన్ నాకు తెలిసి రీప్లేస్మెంట్ గా ఆర్ దేనికో SRH కూడా వచ్చాడు. బట్ హీ వాజ్ నాట్, డిడ్ంట్ ప్లే ఎనీ గేమ్, డిడ్ంట్ డూ ఎనీథింగ్. అండ్ కిమార్ రోచ్ తో ఏంటంటే కిమార్ రోచ్ డిడ్ నాట్ ప్లే అ లాట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్టర్ దట్. అవును, రీసెంట్ గా కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చి మళ్ళీ నేను కిమార్ రోచ్ బౌలింగ్ చేయడం చూసి ఇంకా ఆడుతున్నాడా ఈ మనిషి అనుకున్నాను. ఇంకా కిమార్ రోచ్ చూసి అరే ఎప్పుడో ఆడేవాడు కదా. నువ్వు ఆ టీం మొత్తం చూస్తే కిమార్ రోచ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. అదే కదా, కిమార్ ఈ టీం కి ముందు ఒక టీం వచ్చి వెళ్ళిపోయింది కిమార్ రోచ్ వచ్చిన తర్వాత. కరెక్ట్. వాళ్ళెవరో వీళ్ళందరూ టీనో బెస్ట్, మార్లన్ శామ్యూల్స్, డారెన్ శామీ. బౌలర్ పేరేంటి? జెరోమ్ టైలర్. కాదు కాదు కాదు, ఇండియన్ ఒరిజిన్స్ బౌలర్. ఇండియన్ ఒరిజిన్ టీనో బెస్ట్ రవి రాంపాల్. అప్పుడు మార్లన్ శామ్యూల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆడేవాడు కిమార్ రోచ్. అండ్ ఐ థింక్ వాళ్ళ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ కూడా 15 మ్యాచ్లు ఎంత ఆడాడు అంతే ఇప్పటి వరకు కెరియర్ లో. అవునవును. సో బట్ ఏంటి ఈ ఇన్నింగ్స్ లో 80 balls, 78 or 80 balls వరుసగా డాట్ చేసాడంట. ఏంటది? అమ్మో, అది కూడా ఇన్ ది న్యూజిలాండ్ సాయిల్, పీక్ టెస్ట్ క్రికెట్ అది. నాకైతే సిడ్నీ, మన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిడ్నీ మ్యాచ్, మన అశ్విన్ విహారీ సేవ్ చేస్తారు చూడు, ఆ రేంజ్ ఫీల్స్ ఇది. పీక్. ఒక పాయింట్ అనుకున్నారా? ఒక పాయింట్ ఆఫ్ టైం లో కొడేస్తారేమో అనుకున్నాను. పడిపోయినాయి కాబట్టి చాలా రిస్కీ. ఒకటి పడిందంటే ఇంకా పడిపోవచ్చు. సో సేవ్ చేశారు. వాళ్ళకి ఇంత టైం రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే న్యూజిలాండ్ ఆడిన వాళ్ళ పెద్ద ఇన్నింగ్స్ లో దే వర్ వెరీ క్విక్. రచిన్ రవీంద్రాస్ 176 కూడా లెస్ దెన్ 200 balls లో కొట్టాడు. చూస్తే 185 balls, 95 స్ట్రైక్ రేట్ రా. వాళ్ళు మొత్తం రన్ రేట్ చూస్తే 4.2. సో దే వాస్ 5. సో వాళ్ళకి పెద్ద టార్గెట్ ఉంది ఆఫ్ 531 అండ్ దే హాడ్ లాట్ ఆఫ్ టైం. ఈ అమ్మ 5 wickets తీసాడు రా సెకండ్ ఇన్నింగ్స్ లో. వచ్చి మళ్ళీ భయ్య 200 చిల్లర బాల్ ఆడాడు. గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. సో అది క్రికెట్. ఎక్సలెంట్ అన్నాం కాబట్టి ఇంకోటి మర్చిపోతున్నావు. మెయిన్ క్రికెట్ ఎలా మర్చిపోతావు భాయ్? యాషెస్. ఓ ఓ ఓ ఓ యాషెస్ గైస్. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ a lot. థ్యాంక్స్ టు ఆల్మైటీ హేడెన్ ఏదేదో చేయాల్సి వచ్చేది. సో కాంటెక్స్ట్ ఇస్తా గైస్ మీలో తెలియని వాళ్ళకి. సో యాషెస్ స్టార్ట్ అవ్వకముందు, ఈ యాషెస్ స్టార్ట్ అవ్వకముందు వరకు జో రూట్కి ఆస్ట్రేలియాలో సెంచరీ లేదు. హేడెన్ ఈ యాషెస్లో జో రూట్ సెంచరీ కొట్టకపోతే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నేకెడ్గా తిరుగుతా అని చెప్పి సవాల్ చేశాడు హేడెన్. సో సెకండ్ టెస్ట్లో బ్రిస్బేన్ జరుగుతుంది. సెకండ్ టెస్ట్ పర్త్ లో అయింది. బ్రిస్బేన్ కాదు, ఎంసీజీ. ఇప్పుడు ఎంసీజీలో జరగలే, బ్రిస్బేన్ లో జరిగినట్టుంది సెకండ్ టెస్ట్. సో ఆ సెకండ్ టెస్ట్ లో థ్యాంక్స్ టు జో రూట్, ఎస్, సొసైటీని కాపాడినందుకు. ఎస్, జో రూట్ హిట్ ఏ సెంచరీ. సో సెంచరీ కొట్టి జో రూట్ సొసైటీని కాపాడాడు. హెడెన్ వాళ్ళ కూతురు గ్రేస్ హెడెన్ కూడా బ్రిస్బేన్లోనే. బ్రిస్బేన్. సో గ్రేస్ హెడెన్ కూడా ఒక స్టోరీ పెట్టారు ఆవిడ, థ్యాంక్ గాడ్ ఫర్ సేవింగ్ అవర్ ఐస్ అని చెప్పి. సో బట్ దెన్ ఇంకా సిరీస్ విషయానికి వస్తే ఇట్స్ వన్ మ్యాన్ షో బై ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద మిచెల్ స్టార్క్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అమ్మో మామూలు కాదు, మెంటలోడు, మామూలు మెంటలోడు కూడా. వీటి మధ్యలో విల్ జాక్స్ ఒక క్యాచ్ పడతాడు. విల్ జాక్స్ ఐ థింక్ స్మిత్ అనుకుంటాను వికెట్. అరే సూపర్ క్యాచ్. అరే అలెక్స్ క్యారియో క్యాచ్ పట్టాడు వెనక్కి పరిగెడుతూ, అది కూడా లాబిషన్ వచ్చి కాళ్ళను తన్నేస్తే ఎక్సలెంట్ క్యాచ్, ఎక్సలెంట్. ఇట్స్ ఎ స్కైయర్. వెనక్కి పరిగెడుతూ అలెక్స్ క్యారియో క్యాచ్ పట్టాడు. అండ్
ఆర్చర్ది లాబుషేనో క్యాచ్ పట్టాడు లాస్ట్, ఎక్సలెంట్ క్యాచ్. సో టాప్ నాచ్ క్రికెట్ రా వాళ్ళు మాత్రం. అంటే టాప్ నాచ్ క్రికెట్ తర్వాత ఇంకోటి ఉంది, టాప్ నాచ్ బ్రాడ్కాస్టింగ్. మా అసలు ఆ క్వాలిటీ ఇవన్నీ చూస్తుంటే ఏదో మంచి నెట్ఫ్లిక్స్ సినిమా అది, మంచి నెట్ఫ్లిక్స్ సినిమా. మరి మనకేమో మనది వేర్లే, మన ఎయిర్ మనకేమో మనకి షోర్ మీటర్, వాళ్ళకేమో స్టాట్స్ క్వాలిటీ, మనకేమో షోర్. అదేలే మనదంతా షోరే. ఇంకేం చేస్తాం, ఇట్స్ ఓకేలే, ఇంకేం చేస్తాం. యా బట్ ఒక విషయం చెప్పాలంటే మాత్రం ఈ ఫస్ట్ 2 టెస్టుల్లో ఇంగ్లాండ్ అవుట్ ప్లే అయిపోయారు ఆస్ట్రేలియా నుంచి. అండ్ అది కూడా నా డౌట్ ఏంట్రా అంటే హేజల్వుడ్ లేడు, కమిన్స్ లేడు, ఒక్కడే అడ్డంగా నిలబడి 6 వికెట్లు తీసేస్తున్నాడు ఇన్నింగ్స్ లో. అంతేంటి, జస్ట్ 3-4 మ్యాచ్లు ఆడిన మైకెల్ నీసర్ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎప్పటి నుంచో ఈస్ ప్లేయింగ్. 5 వికెట్స్ తీసాడు రా సెకండ్ ఇన్నింగ్స్ లో, అలాగొచ్చి 5 వికెట్స్ తీసాడు. అండ్ మైకెల్ నీసర్ ఆడేస్తున్నాడు, బాలండ్ టైంలో తిరిగి వచ్చేస్తున్నాడు, డాగెట్ ఆడుతున్నాడు, అందరూ ఆడేస్తున్నారు రా. వాళ్ళకి స్టార్క్ బ్యాటింగ్ ఆడేస్తున్నాడు రా, 50 కూడా వేస్తున్నాడు. వాళ్ళకి యాషెస్ అనగానే ఇలా లైఫ్ నుంచి ఉంటారేమో, ఇలాగ అండర్టేకర్ లేస్తాడు చూడు, ఇలా డింగమని. మళ్ళీ ఇప్పుడు ఏదో స్టార్క్ కొట్టేసాడు అంటే సరే, ఇట్స్ నాట్ లైక్ ఏదో ఓకే జస్ట్ నేను ఏదో స్లాగ్ చేసే లేదు, ప్రాపర్ టెస్ట్ బ్యాటింగ్ మెంటల్. ఇంక నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళ స్కోర్ బోర్డ్ చూస్తే ఎవ్రీవన్ కాంట్రిబ్యూట్. అదే కదా, 70, 60, 30, 40 ఒక్క సెంచరీ కొట్టలేదు. 500 వెళ్ళింది స్కోర్. విచ్ స్టార్క్ 77 అంట, 141 బాల్స్ అంట, 13 4లా. అన్నా అందరికంటే ఎక్కువ నువ్వే 4లు కొట్టావన్నా. వానెక్క ఏందిరా మనిషి, ఇంకేమన్నానా. నెక్స్ట్ మ్యాచ్ కమిన్స్ తిరిగి వస్తున్నాడు అంట బాయ్, కమిన్స్ ఇస్ మ్యాచ్ ఫిట్ అంట నెక్స్ట్ మ్యాచ్. తూర్పు తిరిగి అన్నం పెట్టాలి ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంకేట్లేదు, నథింగ్. బ్యాస్ బాల్ అన్నారు, వర్క్ అవ్వలేదు, అది తీసి నార్మల్ గా ఆడుతుంటే వాళ్ళేమో ఇలా అవుతుంది. అంటే ప్రాబ్లమ్ ఇస్ దిస్ ఓన్లీ, వాళ్ళు మరి బౌలింగ్ తో ఇష్యూ బ్యాటింగ్ తో ఇష్యూ కానీ వాళ్ళేమో ఆన్ ది అప్ డ్రైవ్లో ఆడదాం అని చూస్తారు, దొరికేస్తున్నారు, అడ్డంగా దొరికేస్తున్నారు అసలు. ఇంకొకటి ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్, నేథన్ లయన్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక మ్యాచ్ ఏంటి, ఒక ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఒక మ్యాచ్ ఆడలేదు. అంటే ఇంజురీ వీటి వల్ల కాదు, పక్కన కూర్చోబెట్టారు. అండ్ హీ వాజ్ విజిబిల్లీ అప్సెట్ అబౌట్ ఇట్. ఐఎమ్ సారీ అది ఇది అని చెప్పేస్తాడు. 12:30 మ్యాచ్ అంటే, అదే 12:30 మ్యాచ్ అంటే నాకు 12కి తెలిసింది, ఆబ్వియస్లీ నేను అప్సెట్ ఉన్నాను అది ఇది అని. బట్ యా దట్స్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళు గెలవడం అయితే గెలిచారు. నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి కమిన్స్ ఈజ్ మ్యాచ్ ఫిట్, హేజల్వుడ్ మ్యాచ్ ఫిట్ కాదంట, ఇంకా టైం పడుతుందంట. బట్ కమిన్స్ ఈజ్ మ్యాచ్ ఫిట్. కమిన్స్ దగ్గరికి వచ్చి స్మైల్ ఇస్తున్నావు కదా, మన బ్రైడన్ కార్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. వాళ్ళ టీం పోతుంది మంచిదే, కానీ మనం కార్స్ ఆడుతున్నాడు. దిస్ ఈస్ క్లబ్ కల్చర్ గైస్, ఏదో అనుకుంటాం కానీ క్లబ్ కల్చర్కి వచ్చేసరికి ఇలాగే మీ టీం సంగనకపోయినా మనోడు బాగా ఓకే మనోడు బాగానే ఆడాడు అన్న జోన్లోనే ఉంటాం. అండ్ December 16th ఆప్షన్ వస్తుంది. మేము 2 వీడియోలు చేసాం ఐపీఎల్ గురించి గైస్. ఆనెస్ట్లీ చెప్తున్నా, నేను ఆనెస్ట్లీ ఒప్పేసుకుంటా. అది ఏమైందంటే మేము 2 వీడియోలు చేసి ఓకే అభి ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్, ఆ తర్వాత నేను వచ్చి 2 days అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాలి కాబట్టి ప్లాన్ చేసుకున్నాం. మాకేం తెలుసురా, వీడియో చేసి ఎడిట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కడు రిటైర్మెంట్ ఇస్తాడు, కొంతమంది ఆప్షన్ నుంచి పోస్ట్ చేసాక రిటైర్ అయిపోయాడు, ఇవన్నీ మాకు తెలియదు గైస్. హ్యాండ్స్ అప్, సారీ. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఆ 2 వీడియోల్లో మేము టీం ఏదైతే మేబీ వాళ్ళ స్ట్రాటజీ ఇలా ఉంటుందేమో వాళ్ళకి. సాడ్ పార్ట్ ఏంటంటే అందరికీ స్పిన్నర్స్ కావాలి, అందరికీ ఫినిషర్స్ కావాలి. సో ఆబ్వియస్లీ మనకి లైమ్ లివింగ్స్టన్, మ్యాక్స్వెల్, రసెల్ ఆర్ ద మెయిన్ ఆల్రౌండర్స్ who are there in the auction. Overseas. సో మేము ఏ టీం గురించి మాట్లాడినా వాళ్ళ ప్రస్తావన వచ్చింది అక్కడ. అంతే, ఇప్పుడు ఎవడం మిగలలేదు కదా. దానివల్ల రసెల్, మ్యాక్స్వెల్ బిస్కెట్ చేయడం వల్ల మొత్తం ఈసారి నుంచి టైమ్లీ పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో క్రేజీ పార్ట్ అంటే మన తమ్నెల్లో పెట్టిన వాళ్ళు అందరూ తప్పుకున్నారు. సో ఎవరు తప్పుకోవాలంటే చెప్పండి, వాళ్ళని తమ్నెల్లో పెడతాం. అండ్ ఆల్సో అలా చెప్పి మీరే ఉన్నాడు తమ్నెల్లో, మీరు తప్పుకోండి అన్నది ప్లీజ్. సో ఆప్షన్ వస్తుంది December 16th. సో ఇంకేమైనా ఉన్నాయా? క్రికెట్ అంతే, క్రికెట్ ఇస్ డన్. ఫుట్బాల్ ఎస్, ఫుట్బాల్లో ఆర్సెనల్ గైస్, ఆర్సెనల్ ఏదో ఈడు ఎగరడం వల్లే ఆర్సెనల్ ఓడిపోయింది గైస్. ఒక్కొక్కసారి కానీ ఫుట్బాల్లో నేను యాజ్ అన్ అవుట్ సైడర్ గా నేను ఫాలో అవుతున్న దాంట్లో మ్యాన్ యునైటెడ్ అవుట్ సైడరే.
టాప్ 4 ఎక్కడో అవుట్ సైడ్ లో ఉన్నారు. ఆగరా, దాని గురించి మాట్లాడట్లేదు నేను. లివర్పూల్ ఏం జరుగుతుంది లివర్పూల్లో? నేను ఒకటే చెప్పగలను, అది చెప్పడం కాదు, చెప్పురా. ఓకే. సో గైస్, బేసికలీ లివర్పూల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన ఒక లెజెండ్ అయిన మొహమ్మద్ సాలాని కూర్చోబెట్టారంట. సో రచ్చరచ్చ అయిపోతుంది. అదొకటే అదే కాదు. టైంలో టీం కూడా మరి అల్లిబిత్తిరిగా ఆడుతుంది. సూపర్గా స్టార్ట్ చేశారు వాళ్ళు క్యాంపెయిన్ని. 5 games 5 wins, తర్వాత ఇంకా సెలవు అని చెప్పేసి ఇట్ ఈస్ గాన్. ఇంకా మొత్తం వాళ్ళు ఎక్కడికో పడిపోయారు. మొన్న కూడా దే జస్ట్ డ్రూ. సో సాడ్. ఇంకేం చేయలేం. ఇట్ ఇస్ ఇంకేం జరుగుతుంది? అదే ఫుట్బాల్ ఆర్సెనల్ గురించి చెప్పు. ఓడిపోయారని చెప్తా, అంతే కదా. లాస్ట్ మ్యాచ్ ఎన్ని రోజుల తర్వాత తెలుసు ఓడిపోయాం మేము. సో మెనీ గేమ్స్ ఓడిపోయారు కదా. ఓడిపోయాం. వేర్ స్టిల్ టాప్ ఆఫ్ ద టేబుల్. ఆ మ్యాన్ సిటీ వల్ల వాళ్ళు ఎప్పుడు మాకు తగులుకుంటారు ఏంటో. వాళ్ళు చాలా దగ్గరికి వస్తున్నారు. జస్ట్ 2 points డిఫరెన్స్ లో ఉన్నారు. బట్ పర్లేదు, అవుతూ ఉంటారా ఇవన్నీ. కొంచెం భయం వేస్తుంది కదా. ప్యాక్ అవుతుంది. మాకు టైం వస్తుంది మళ్ళీ. ప్యాక్ అవుతుందా లేదు చెప్పు. లేదు, మాకు అవ్వట్లేదు. ఒకప్పుడు ఉండేది మాకు లిటరలీ. నాకు కొద్దిగా ఎందుకు చిన్న వరి ఉందంటే, మా మెయిన్ డిఫెండర్స్ గ్యాబ్రియల్, సలీబా, వాళ్ళని రీప్లేస్ చేస్తున్న మాస్కెరా, ముగ్గురు అవుట్. ఓహో. సో టింబర్ సెంటర్ బ్యాక్ ఆడుతున్నాడు, హిన్కాపియే ఉన్నాడు. బట్ స్టిల్ వీ నీడ్ దట్ డెప్త్. కాబట్టి ఓడిపోతామేమో అని భయం వేస్తుందని చెప్తున్నాడు గైస్. ఈ పేర్లన్నీ చెప్పి అంతే. ఏం లేదు, వీఆర్ ఆల్ ఫైన్. అందరూ తిరిగి వస్తారు, అంతా బాగుంది. జస్ట్ ఏం లేదు, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకుంటున్నాడు. ఆర్సెనల్ కి ఎప్పుడు డిసెంబర్ జనవరి కొద్ది పానిక్ టైమ్సే. మా సగం జ్యోతిష్యుడు వారా ఏంటిది అది? మాకు నిజంగా యాక్చువల్లీ ఎవ్రీ డిసెంబర్ జనవరి కోడిగుడ్డ మీద ఏకల పీకుతున్న అభినయ్ వర్మ, అంతకు మించి ఏం లేదు. ఎవ్రీ డిసెంబర్ జనవరి మా పర్ఫార్మెన్స్ అలా పడుతూ ఉంటది. బట్ ఇట్ ఈస్ ఓకే. అందుకనే ఓడిపోతున్నారు. ఇప్పటి వరకు కప్పు గెలవలేదు లీగ్. సర్లే గైస్, ఇదంతా డిఫెండ్ చేసుకుంటున్నాడు కానీ అసలు అరే నా దగ్గరికి రాకు. ఇప్పుడు నువ్వే ఆర్సెనల్ గురించి మాట్లాడదాం అన్నా, ఆర్సెనల్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి వీడియోలో యునైటెడ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మా వాళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. అయితే మాట్లాడుకో. ఒక్క మ్యాచ్ ఓడిపోతే మా గురించి మాట్లాడుతున్నారు. అవును, నువ్వు ఎగురుతున్నావు, నేను ఎగరట్లేదు. ఐఎమ్ హంబుల్. అది సరే, చూద్దాం. ఓకే గైస్, సో అది పరిస్థితి. ఇంకేంటి? సో లాలిగా కూడా టైట్ గా ఉంది. అంటే ఐ థింక్ యాజ్ వి స్పీక్ బార్సిలోనా ఆర్ లీడింగ్ ద టేబుల్, బట్ రియల్ మాడ్రిడ్ ఆర్ జస్ట్ 2-3 points or 4, like very close. బట్ వాళ్ళకి ఒక గేమ్ ఉంది. 4 points, ఒక గేమ్ ఉంది. ఒక గేమ్, దే హావ్ అ గేమ్ ఇన్ హ్యాండ్ టు ప్లే. సో విఆర్ఎల్ కూడా దే ఆర్ ఆల్సో 35 points. సో వాళ్ళది టైట్ గా ఉంది. బుండెస్లీగా తెలిసిందే కదా, ఇట్ సైడ్ జస్ట్ వన్ సైడెడ్ డామినేషన్. అదొకటి అవుతుంది. ఇంటర్ మయామి MLS సూపర్ కప్ గెలిచారు. వావ్. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అదేదో నీకు MLS అది తెలుసా, అది హౌ ఇట్ ఇస్ అని? తెలియదు. యూజువలీ ఫుట్బాల్ అన్ని లీగ్స్ ఎలా ఉంటాయి? మెయిన్ లీగ్స్ ఉంటాయి, దాని కింద లోవర్ లీగ్స్ ఉంటాయి, రెలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి. MLS వేరు. MLSలో అమెరికా గురించి తెలిసిందే కదా, ట్రెడిషనల్ ఏదో ఒక ఐటెం పట్టుకొచ్చి అమెరికనైజ్ చేసి వదులుతారు మన. సో ఆ లిటరలీ వాళ్ళ దగ్గర ఈస్ట్ కాన్ఫరెన్స్, వెస్ట్ కాన్ఫరెన్స్ అని ఉంటది. సో 29 teams ని 15-14 గా చేస్తారు. వాళ్ళ లీగ్ లో ఉన్న వాళ్ళతో 2 మ్యాచ్లు, అక్కడ ఉన్న కొన్ని టీమ్స్ తో ఒక్కొక్క మ్యాచ్ అలా ఆడుకుంటారు. ఆడిన తర్వాత ఇందులో గెలిచిన వాళ్ళు అందులో గెలిచిన వాళ్ళు ఫైనల్స్ ఆడతారు. కాదు, అన్ని గేమ్స్ అయిపోతాయి కదా, టేబుల్ తీసి కలిపేస్తారు. కలిపేసి టాప్ లో ఎవడైతే ఉంటాడో, ఇద్దరు టాప్ ఉంటారు కదా, ఇద్దరు టాప్, ఈ లీగ్ ఇద్దరు ఎవడే ఎక్కువ పాయింట్స్ ఆడు విన్నర్. తర్వాత ఈ టాప్ 8 దాని తర్వాత కింద ఉన్న కొన్ని టీమ్స్ మళ్ళీ ఒక ప్లే ఆఫ్ టైప్ ఆఫ్ ఇది ఆడి. అన్ని టీంలు ఉన్నాయా? 29 teams ఉన్నాయి ఫుట్బాల్లో, MLS లో. ఉన్నాయి. ఓకే. అండ్ ఈ టాప్ 8 ఉన్నారు కదా, ఈ 16 మంది, ఈ 16తో పాటు ఇంకా కొంచెం కొన్ని మంది ప్లే ఆఫ్స్ లాగా ఇంకోటి ఆడి మళ్ళీ ఇంకొక టోర్నమెంట్ ఆడతారు. అండ్ ఇంటర్ మయామి గెలిచిన కప్ అది. సో నువ్వు టేబుల్ దగ్గరికి వెళ్తే, ఒకసారి నువ్వు టేబుల్ ఓపెన్ చేస్తే చూడు, శాన్ డియేగో FC వెస్టర్న్ లో 63 points. ఈస్టర్న్ కాన్ఫరెన్స్ కి వెళ్తే ఒకసారి ఫిలడెల్ఫియా 66 points. 65 points. సో MLS లీగ్ అనేది ఫిలడెల్ఫియా గెలిచారు.
కానీ తర్వాత నువ్వు ఆ బ్లూ లైన్ చూసావు చూడు పక్కన. సో ఈ 9 టీమ్స్ ఇక్కడ మళ్ళీ 9 టీమ్స్ ఆడవు. ఇప్పుడు 7 ఉన్నాయా, 1 to 7. ఈ 1 to 7 క్వాలిఫైడ్. అది చాలా పెద్ద ఇది. సో ఫైనల్లీ చెప్పాలంటే లీగ్ ఫిలడెల్ఫియా గెలిచింది. ఆ ప్లే ఆఫ్స్ తో మళ్ళీ చేసిన గిజ్బిజ్ తో ఇంటర్ మయామి గెలిచింది. సో ఇంటర్ మయామి గెలిచింది కాబట్టి దీని తర్వాత మన కమింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ వీకెండ్ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నాను. అండ్ మా తోటి ఆర్సనల్ ఫ్యాన్ అయిన రేవంత్ రెడ్డి గారితో చూసి ఆయన చాలా బాగా ఆడారు. మన ప్రాక్టీస్ కూడా బాగా చేశారు. మీ జెర్సీ వేసుకున్నారు కదా, షాక్ బ్రో. ర్యాండమ్ నాకు ఫోటో వస్తారండి, ఇదేంటి మార్ఫ్ అనుకున్నాను. ఆయన ఏజ్ కి వాస్ సో క్విక్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో నేను ముందు ఓన్లీ మెస్సీకి ఎక్సైటెడ్. ఇప్పుడు 7v7 ఆడతారు, ఆయన ఇద్దరు ఆడతారు. సో ఫుల్ హ్యాపీస్. వెరీ గుడ్. సో అది గైస్ మ్యాటర్. సో మేజర్ ఇవే నేను ఒక్కటి యాడ్ చేద్దాం అనుకున్నా. అదేంటంటే చెస్లో ఈవెంట్స్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు. బట్ చెస్లో నేను ఈవెంట్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఒకటి ఫాలో అయ్యా, సూపర్ పాగ్ ఛాంప్స్ అని చెప్పి. ఈ చెస్ స్ట్రీమర్స్ వేరే వాటిల్లో ఎక్సెల్ అయ్యి చెస్ ఆడుతూ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒక 10 మంది ఎంతమందో ఒక లీగ్ లాంటిది ఆడారనమాట. అందులో ఇండియా నుంచి సమైరైనా ఆడాడు, తర్వాత అలెగ్జాండ్రా బోటెస్ సిస్టర్స్ లో బోటెస్ సిస్టర్ ఆడారు, సార్డోషే అని ఒక అతను ఆడాడు. ఇలా కొంతమంది ఆడారు అనమాట. ఇలా ఆడిన వాళ్ళలో సమయ్ వాజ్ ది ఆల్మోస్ట్ లీస్ట్ రేటెడ్ గా అంట. రెస్ట్ ఎవ్రీవన్ ఐ థింక్ అబౌట్ 2000. బట్ సమయ్ మొత్తం 10 ఆడిన 10 games లో 10 గెలిచి, దాని తర్వాత సెమీఫైనల్స్ బోటేజ్ మీద గెలిచి, ఫైనల్ సార్డోషే మీద గెలిచి హీ వన్ ది సూపర్ పాగ్ ఛాంప్స్ థింగ్ అనమాట. అండ్ ఐ థింక్ హీ వన్ $10,000 and he donated it to the Help Chess Fund organization. Bro, just imagine if he decides to go pro. అదే అన్నాడు, జస్ట్ యూ హ్యావ్ టు గో ప్రో అది ఇది అంటే మళ్ళీ అక్కడ కూడా వేస్తాడు, భయ్యా ఐ హ్యావ్ ఎ లైఫ్ టు లివ్, ఐ వాంట్ టు జస్ట్ ఇది అది అని చెప్పి. బట్ ఇట్ వాస్ ఫన్. నువ్వు ప్రెషర్ చాలా బాగా హ్యాండిల్ చేసావు అని చెప్తుండే. సాగర్ షా, లెవి అని గౌతమ్ చెస్ ఒక అతను ఉంటాడు. సో గౌతమ్ చెస్ ఇతన్ని ట్రైన్ చేశాడంట సమయ్ని. సో ప్రెషర్ పిచ్చి భలే హ్యాండిల్ చేసావు, వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారంటని. దట్స్ వాట్ 3 FIRs గివ్స్ టు యూ అని చెప్పి దాన్ని అన్నగారు సెల్ఫ్ ట్రోల్ వేసుకుంటున్నాడు. హంబుల్ అది. బట్ చాలా సుప్రీం లీడర్, చాలా వాడాడు. సో ఇంకా ప్రిటీ మచ్ ఇవి మేము ఫాలో అయిన స్పోర్ట్స్. మేము ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి మాకు. అండ్ పక్కన UEFA ఛాంపియన్స్ లీగ్ ఈ వీక్ ఏం అవ్వలేదు. నెక్స్ట్ UEFA ఛాంపియన్స్ లీగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే UEFA ఛాంపియన్స్ లీగ్ లో పెద్ద గేమ్స్ లో ఐ థింక్ లివర్పూల్ ది మాడ్రిడ్ సిటీ అయితే ఉంది. దట్ ఈస్ సంథింగ్ ఐ నో. మాడ్రిడ్ సిటీ ఉంది. ఐ థింక్ లివర్పూల్ ది కూడా పెద్ద గేమే ఉన్నట్టుంది. ఇంటర్ మిలాన్ లివర్పూల్ ఇస్ వన్ గుడ్ గేమ్. అండ్ అదే చెప్పినట్టే మన అంతే మాడ్రిడ్ మ్యాన్ సిటీ కూడా ఉంది. సో అది గైస్ మ్యాటర్. వన్ మోర్ థింగ్ వెళ్ళే ముందు, UEFA ఛాంపియన్స్ లీగ్ టేబుల్ ఎవరు తెలుసా లీడర్స్? మేమే. ఒక మ్యాచ్ ఓడిపోలేదు, 5 games 5 wins. తగ్గేదేలే. అరే మీరు మాకు తెలుసు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము లేపుడికి ఇవన్నీ హడావిడి విత్ నో ట్రోఫీస్. ఇట్ సౌండ్స్ లైక్ ఉత్తనే లేపుతాం అన్నట్టు. బట్ 2 మేజర్ ఫుట్బాల్ లీగ్స్లో వీఆర్ లిటరలీ ఆన్ ద టాప్. అండ్ ఇంకా జనాలు నవ్వుతున్నారు. సరే నవ్వుకోండి, ఒక ట్రోఫీ అయినా కొడతాం ఈ సీజన్. కొట్టిన తర్వాత నించుంటాం. సర్పట్ట సినిమాలోని కోచ్ నించుంటాడు చూడేలో వచ్చి. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు ఇంకా సరేలే నీకు తెలిసిందే కదా అంటారు. ఉంచండి, అయ్యాక దీన్ని మళ్ళీ ప్లే చేసి దానికి మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఒక ఎడిట్ వేద్దాం. నేను మౌనంగా ఉందాం అనుకుంటున్నాను. అది ఉండు బాయ్, మరి ఎందుకు 1 కొడతావు 2 కొడతావు, ఎందుకు మమ్మల్ని సావ కొడతావు? గైస్, ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీక్లీ స్పోర్ట్స్ రౌండ్ అప్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కలుస్తాం. అండ్ మధ్యలో T20 సిరీస్ ఉంది కాబట్టి అవి కవర్ చేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ Thank you. వాచింగ్ ద వీడియో టిల్ హియర్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ లాకర్ రూమ్, తెలుగు స్పోర్ట్స్ పాడ్కాస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వన్ మోర్ థింగ్, వీడియో కింద హైప్ అనే ఒక Hype, ఆప్షన్ hype. ఉంటుంది. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.